ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ అండి. వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో ఈ ఉగాది తర్వాత కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, లైఫ్లో ఎటువంటి చేంజెస్ జరగబోతున్నాయి, ఎటువంటి ఆఫర్స్ రాబోతున్నాయి అనేది చూద్దాము. సో ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్గా భావించండి. అండ్ మన ఛానల్లో ఇప్పటి వరకు 500 వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లోనే నన్ను చాలా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఏ సమస్య మీద మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఇప్పటికే చాలామంది మాకు రెజొనేట్ అవుతుందండి, మీరు చెప్పింది కరెక్ట్ అండి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది వాళ్ళకి ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు. సో నేను దాని ప్రకారం వీళ్ళు చూసుకొని ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్ని చేస్తున్నాను. మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా వీడియోస్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో మరోసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకొని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్, డివైన్ గ్రాటిట్యూడ్, ఏంజల్స్ గ్రాటిట్యూడ్. కర్కాటక రాశి వారికి ఈ ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది యూనివర్స్, వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ జరగబోతున్నాయి, వాళ్ళకి ఎటువంటి ఆఫర్స్ ఇవ్వబోతున్నావు యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ డివైన్. థ్యాంక్ యూ సో మచ్. Wheel of Fortune, Five of Wands, Knight of Pentacles, King of Pentacles, the Hermit, Two of Cups, bottom of the deck వచ్చేసి Knight of Swords. సో ఇక్కడ ప్రెసెంట్ కర్కాటక రాశి వారు ఈ ఉగాదికి ముందు వరకు, అంటే లాస్ట్ ఉగాది నుంచి ఈ ఉగాది వరకు మీరైతే ఒక ఐసోలేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నారండి. అంటే మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమీ అర్థం కాక ఒక బ్లాంక్లో ఉండిపోయారు. సో మీరు ఒక లైట్ పట్టుకొని వెతుకుతున్నారనమాట. అంటే ఒక హోప్తో చూస్తున్నారు, నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, నేను ఖచ్చితంగా ఆ ఆపర్చునిటీని తీసుకొని ముందుకు వెళ్తాను అని ఒక హోప్‌తో నాకెప్పుడు యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్ వస్తుంది అన్నట్లుగా అనమాట. అంటే ఒక ఆపర్చునిటీ ఎటునుంచొస్తుంది, మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా ఏంటి అనేది ఒక హోప్‌తో ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇప్పటి వరకు, ఈ ఉగాది వరకు. సో నెక్స్ట్ ఈ ఉగాది తర్వాత దానికి సంబంధించి ఏం జరగబోతుంది అంటే, ఫస్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అంటే మీ లైఫ్లో, కర్కాటక రాశి వారి లైఫ్లో ఒక సైకిల్ ఎండ్ అయిపోయింది, ఇంకొక సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎండ్ అయిపోయిన సైకిల్ ఏమిటి అంటే, మీరు ఇప్పటిదాకా ఏదైతే ఫేస్ చేశారో ప్రాబ్లమ్స్, మీరు ఇప్పటి వరకు ఎన్నైతే ఇబ్బందులు కష్టాలు అనుభవించారో అవన్నీ ఎండ్ అయిపోతున్నాయి. సో ఆ తర్వాత మీకు ఇంకొక సైకిల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఒక నైట్ అయిపోయింది, ఇంకా డే స్టార్ట్ అవుతుందనమాట. అంటే చీకటి అయిపోయి లైట్‌లోకి వస్తున్నారు. ఇలా కాలచక్రం తిరుగుతూ ఉంటుంది కాబట్టి దానిలో భాగంగా మీకున్న డార్క్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయి లైట్ ఫేజ్ అనేది రాబోతుంది. ఇక్కడ సన్ కార్డ్ కూడా అదే చెప్తుంది చూడండి. సో లైట్ ఫేజ్ రాబోతుంది. అండ్ ఇంకోటేంటంటే, మీరు నెక్స్ట్ మీకు రాబోయే దానిలో కూడా, అంటే మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తదంటే ష్యూర్‌గా మీకు ఒక ఆపర్చునిటీ రాబోతుంది. మీకు లైఫ్‌లో ఒక స్టెబిలిటీ, ఒక ఆపర్చునిటీ, జాబ్ గురించి ఎదురు చూసే వారికైతే ఒక న్యూ ఆపర్చునిటీ రాబోతుంది. అండ్ అదెలా అంటే కొంచెం స్లో ప్రాసెస్‌తోనే వస్తది. ఎందుకంటే మీరు ఒక ఫేజ్ నుంచి కంప్లీట్ చేసుకున్నారు. ఒక హీలింగ్ పొజిషన్‌లో ఉన్నారు ప్రస్తుతం. మీరు హీల్ అవుతున్నారు. కొన్నిటి విషయాల్లో మీరు జరిగిన వాటన్నింటి గురించి బాధపడి ఒక లెసన్ నేర్చుకున్నారు. ఒక లైఫ్ లెసన్ నేర్చుకొని ఇక నెక్స్ట్ స్టెప్‌ని ప్రారంభించాలి అని చెప్పి ఒక హీలింగ్ పొజిషన్‌లో ఉన్నారు. ఇలాగ లైట్ పట్టుకొని వెతుకుతున్నట్లుగా మీరు కూడా ఒక హోప్ కోసం ఎదురు చూస్తున్నారనమాట ప్రెజెంట్. సో ఈ హీలింగ్ పొజిషన్ నుంచి మీరు చేంజ్ అవుతున్నారు కాబట్టి మీకు ఓవర్ ద నైట్ ఏది జరగదు, కొంచెం స్లోగానే జరుగుతుంది. సో దానిలో కూడా మీరేంటంటే కొంచెం ఒక పోటీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరిప్పుడు ఒక జాబ్ కోసం అప్లై చేస్తున్నారు, లేదంటే మీరొక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఏది చేయాలి అనుకున్నా ఈ ఉగాది తర్వాత నుంచి మీరేం చేయాలనుకున్నా మీకు దాని కోసం వెంటనే అయితే అవ్వదు.
కొంచెం దాని మీద మీరు పోరాడాల్సొస్తుంది. దానికోసం అంటే ఆ పొజిషన్ కోసం మీతో పాటు ఇంకా చాలామంది పోటీ పడుతూ ఉంటారు. బిజినెస్ అయితే మీతో పాటు ఇంకా చాలామంది అదే బిజినెస్ లేదంటే మీరొక ప్లేస్‌లో చూసుకొని తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్‌గా మీరొక ప్లేస్ తీసుకొని అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అదే ప్లేస్‌కి సంబంధించి ఇంకా చాలామంది మాకు కావాలి, మాకు కావాలి అని పోటీ పడడం, వాళ్ళెక్కువ ఆఫర్ చేయటం, మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం ఇలా అన్నమాట. ఇలాగ చెయ్యాలి అనుకుంటున్నారు. సో, మీకు ఖచ్చితంగా దానికి సంబంధించయితే వాళ్ళతో కొంచెం ఒక యుద్ధ వాతావరణం అంటే గాయాలవుతూ అలా అని కాదు. మీరు వారితో కొంచెం పోట్లాడాలి. అంటే నెగ్గాలి వారి మీద. జాబ్‌లో అనుకోండి మీ టాలెంట్ చూపించే విధంగా మీరు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. బిజినెస్‌కి సంబంధించి మీరెక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ గూడా కొంచెం గొడవవుతుంది. కొంచెం వారితో మాట అవుతుంది. ఆ తర్వాతే మీకొస్తుంది గానీ వెంటనే ఈజీగా మీరు మనీ రెడీ చేసుకున్నంత మాత్రాన వస్తుంది అని కాదు. అండ్ జాబ్ విషయంలో కూడా మీకు టాలెంట్ ఉంది. మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి వస్తుంది అని కాదు. ఇక్కడ టాలెంట్ ఉన్నా, జాబ్ ఉన్నా మిగతా వాళ్ళు ఆ వేలో ఆలోచించరు కదండీ! ఫస్ట్ మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, మిమ్మల్ని కొంచెం ఈ జాబ్ గాని, బిజినెస్ గాని కొంచెం ఇబ్బంది పెడతారు. మీరు దాని గురించి అబ్బా! మళ్ళీ ఏంటిది చేతికొచ్చినట్లే వచ్చింది, ఇలా జరిగింది అని అనుకుంటారు. కానీ అది మీ వైపే ఉంటుంది. ఖచ్చితంగా మీకైతే ఆపర్చునిటీ వస్తుంది. మీరు ఈ పొజిషన్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీరు ఈ స్ట్రగుల్‌లో ఉన్నారు. ఆ స్ట్రగుల్ ఉన్నారు. ఇప్పుడు ఆ స్ట్రగుల్‌తోనే అలాంటి స్ట్రగుల్‌తోనే పోరాడి ఈ ఆపర్చునిటీని చేజిక్కించుకుంటారు. సో, న్యూ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇక ఈ పోరాటం అనేది దీంతోనే ఎండ్ అయిపోతుంది. ఇక మళ్ళీ ఇలాంటివి సిట్యుయేషన్స్ జరగవు. ఇలాగా మళ్ళీ ఒకసారి మీరు ఫైట్ చేసి అంటే మీరు కష్టపడి, ఆలోచించి దాన్ని చేజిక్కించుకొని ఎన్ని రకాల ఇబ్బందులున్నా, ఎన్ని రకాల కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నా వాటన్నిటిని ఎదిరించి మీరు చేజిక్కించుకున్నారు కాబట్టి అది మీకు వచ్చేస్తుంది. సో, ఏంటంటే ఇక్కడ యూనివర్స్ టెస్ట్ చేస్తుంది మీ ఎనర్జీని. మీరింకా పోరాడగలరా? లేదా? పోరాడితే దాని విలువ మీకు తెలుస్తుంది. ఇక్కడ మనకి భగవంతుడు గాని, యూనివర్స్ కానీ కొన్ని క్వెషన్స్ మన ముందుంచారు. కొన్ని రకాల ఇబ్బందులు మనకి కలిగిస్తున్నారు అంటే మనల్ని టెస్ట్ చేస్తున్నారు. అసలు మనకి ఎంత ఎనర్జీ ఉంది? మనం ఎంత పోరాడగలము? ఎందుకంటే మనం ఎన్నో క్వెషన్స్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్వామి దగ్గర పెడుతూ ఉంటాం. స్వామి నాకదివ్వు, స్వామి నాకిల్లివ్వు, స్వామి నాకు కారివ్వు. లైక్ ఎన్నో అడుగుతూ ఉంటాము. మరి ఇవన్నీ మనకివ్వాలి అంటే అసలు మన స్ట్రెంగ్త్ ఏంటి? మనకొక జాబ్ ఇవ్వాలి అంటేనే మన రెజ్యూమ్ చూస్తూ, ఆ రెజ్యూమ్‌లో మన క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మన ఎక్స్‌పీరియన్స్ ఏ విధంగా ఉందని చూసి, మనకి ఎగ్జామ్ పెట్టి, ఇంటర్వ్యూ చేసి, ఇవన్నీ రకరకాల ప్రాసెస్ తర్వాతే మనకి జాబ్ ఇస్తారు. మరి ఇక్కడ భగవంతుడు కూడా అంతే కదా! మనం ఏదైనా ఒక పొజిషన్ అడిగినప్పుడు కేవలం మనం అడగగానే మనం మంచి వాళ్ళమైనంత మాత్రాన ఇవ్వాలి అని లేదు కదా! మనల్ని టెస్ట్ చేయాలి కదా! సో, ఇక్కడ యూనివర్స్ కూడా అదే చేస్తుంది. టెస్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరిక్కడ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఫ్యూచర్‌లో మీరు చేసే వర్క్‌లో కానీ, బిజినెస్‌లో కానీ అంత స్ట్రాంగ్‌గా ఉంటారు. అంత నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తారు. అంత పవర్‌ఫుల్‌గా మీరు ముందుకు వెళ్తారనమాట. అందుకోసమే మీకీ టెస్టింగ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతది. ఈ టెస్టింగ్ ఫేజ్‌ని మీరు కంప్లీట్ చేసుకొని, మీకొచ్చిన ఆపర్చునిటీ ద్వారా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక మీ బిజినెస్ గాని ఆర్ జాబ్ గాని మీరేదైతే ఉందో దానికి సంబంధించి మీకు ఫైనాన్షియల్‌గా అయితే ప్రాబ్లమ్ రాదండి. ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకి ఈ 1 ఇయర్‌లో చూస్తున్నాం కాబట్టి ఫైనాన్షియల్‌గా మీకు స్టెబిలిటీ ఉంటుంది. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో, ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్‌గా మీరు చేసే పనిలో ఒక స్టెబిలిటీ ఉంటుంది. అండ్ మీకు సంబంధించి గ్రోత్ గూడా ఉండబోతుంది. కేవలం అది ఒక రోజు, 2 రోజులు అని కాదు. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికి సంబంధించి మనీ ఫ్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే మీరు జాబ్ గురించి ట్రై చేస్తున్నారో, మీకేదైతే జాబ్ కావాలి అనుకుంటున్నారో, దానికి సంబంధించి కూడా మీకు మనీకి సంబంధించి ప్రాబ్లమ్ లేదు. అంటే మీరు ఏ జాబ్ జేయాలి అనుకుంటున్నారో, లేదంటే మీరు హ్మ్. అప్లై చేస్తున్న జాబ్ గావచ్చు, ఉన్న జాబ్‌లో గ్రోత్ గావచ్చు, ఏదో ఒకటి. మీరు ఏది ట్రై చేస్తే దానికి సంబంధించి మీకు అంత ఇబ్బందయితే ఏమీ ఉండదనమాట. ఖచ్చితంగా మీకు దానికి సంబంధించి ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్‌గా మీరు కోరుకున్న సాలరీకి వెళ్తారు. లేదంటే మీరు బిజినెస్‌లో అనుకున్నంత అచీవ్‌మెంట్ సాధిస్తారు. అది కూడా నేను చెప్పాను గదా! ఫస్ట్‌లోనే ఇందాకే ఓవర్ ద నైట్ కాదు. మీకు స్లో ప్రాసెస్‌లో జరుగుతుంది. స్లోగా జరిగినా స్టేబుల్డ్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ స్టెబిలిటీ అనేది ఉంటుంది మీకు సంబంధించి. అండ్ ఇంకొకటేంటంటే మీకు ఆపర్చునిటీ రాబోతుంది అన్నాను గదా! సో, మీ లైఫ్‌కి సంబంధించి కూడా మీ లవ్ లైఫ్‌కి సంబంధించి మీకు ఆహ్,
ఎవరో ఒకళ్ళతో ప్రపోజల్ అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళకి చెప్పడం గానీ, వాళ్ళు మీకు చెప్పడం గానీ, ఈ ఉగాది తర్వాత మీకు ప్రపోజల్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు మీకైనా ప్రపోజ్ చేస్తారు. మీరు వాళ్ళకైనా ప్రపోజ్ చేస్తారు. అండ్ మీ ఎనర్జీ అండ్ వాళ్ళ ఎనర్జీని బేస్ చేసుకొని ఇద్దరికీ ఈక్వల్ బ్యాలెన్సింగ్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే మీకు ఇష్టం, అటు వాళ్ళకి ఇష్టం. కేవలం ఇది వన్ సైడ్ లాగా కాదు. ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉందనమాట. సో, వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇక్కడేంటంటే ఆహ్, ఈ మీరెప్ ఇఫ్ ఇక్కడేంటంటే మీరు ఫస్ట్ మీ కెరియర్ గురించి కాన్సంట్రేషన్ చేశారు కాబట్టి, మీరు కెరియర్‌లో మీరనుకున్నది ఒకటి సాధించిన తర్వాత, ఈ లవ్‌కి సంబంధించిన ప్రపోజల్ అయితే జరుగుతుందండి. సో, ఓవరాల్‌గా ఏంటంటే, మీకు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషను అలే ఆ డార్క్ సిట్యుయేషన్ అనేది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిపోయి ఒక న్యూ ఆపర్చునిటీ మీ లైఫ్‌లోకి రాబోతుంది. అండ్ మీకు ఓవరాల్‌గా ఫినాన్షియల్‌గా మంచి స్టెబిలిటీ రాబోతుంది. ఒక అథారిటేటివ్ పర్సన్‌గా ఉండబోతున్నారు. జాబ్ అంటే ఒక చిన్న జాబు అలా అని కాదు. మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ రాబోతున్నాయి. సో, ఈ ఉగాది తర్వాత నుంచి మీ లైఫ్‌లోకి అన్ని రకాలుగా ఉంటాయి. ఆహ్, ఆల్రెడీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి మంచి గ్రోత్ రాబోతుంది. అలా కాకుండా అన్‌మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ లవ్ లైఫ్ అనేది కూడా ఆహ్, హ్యాపీగా ఉండబోతుంది. అండ్ మొత్తానికి బిజినెస్ పరంగా గాని, కెరియర్ పరంగా గాని మీకొక అథారిటేటివ్ పొజిషన్ అంటే మీరు పెట్టిన బిజినెస్ అనేది సక్సెస్ అయిపోయి మీకు ఎక్కువగా దాని మీద లాభాలు రావటం, ఆపర్చునిటీస్ రావడం, మీ బిజినెస్ అనేది ఎక్స్‌పాండ్ అవ్వబోతుందనమాట. అదే జాబ్ పరంగా చూసుకుంటే జాబ్‌లో కూడా మీరు అనుకున్న దానికంటే ఇంకా బెటర్ పొజిషన్‌కి వెళ్తారు. దానికి సంబంధించిన కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే కెరియర్ పరంగా అండ్ మీ లైఫ్ పరంగా అయితే మేజర్ చేంజెస్ అనేది జరిగి మీకైతే హ్యాపీ లైఫ్ అండ్ ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ మీ దగ్గరికి అన్నీ ఉండబోతున్నాయి. మీకు అథారిటీ ఉంటుంది, డబ్బులుంటుంది. మీ మాటే ముందుకు వెళ్తూ మీ మాటే ఒక శాసనంగా జరిగే టైం అయితే రాబోతుంది. అండ్ మీరు చాలా కైండ్ అండ్ కామ్ అనమాట. డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా డౌన్ టు ఎర్త్. కర్కాటక రాశి వాళ్ళంటే కొంచెం అలానే ఉంటారు. సో, డౌన్ టు ఎర్త్ లాగా ఉండే పర్సన్ అనమాట. ఫస్ట్ అంతా అబ్జర్వ్ చేస్తారు మీరు. ఒకేసారి హడావిడి పడరు. ఇక్కడే కనిపిస్తోంది. హడావిడి పడరు. హడావిడి పడకుండా ఫస్ట్ ఆలోచిస్తారు. ఆలోచించి ఇదేం చేయాలి అని ఆలోచించి ఆ తర్వాత స్లోగా నిర్ణయం తీసుకుంటారు. ఆ స్లో నిర్ణయానికి తగ్గట్టుగానే ఇక్కడ మీ ఎనర్జీ గూడా కనిపిస్తుంది. పెంటికల్ ఎనర్జీ. సో, స్లోగా మీకు ఖచ్చితంగా ఆపర్చునిటీ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే మీలో కొంతమంది అసలు ఇప్పటి వరకు ఏంటంటే చాలా మందిని నమ్మారు. నమ్మి మీకు సంబంధించిన ఆహ్, బిజినెస్‌కి సంబంధించింది గానీ అండ్ కెరియర్‌కి జాబ్‌కి సంబంధించి గానీ షేర్ చేసుకున్నారు. అలా షేర్ చేసుకోవడం వలన వచ్చిన కష్టాలే ఇవన్నమాట. ఇప్పుడు మీ హీలింగ్ పొజిషన్‌కి కారణం. సో, ఇక్కడ ఇంకొక ఫేజ్ అయ్యి న్యూ ఫేజ్‌లోకి అడుగుపెట్టడానికి రీజన్. సో, ఏంటంటే ఇప్పటి నుంచి మీరొక డెసిషన్ తీసుకున్నారనమాట. ఏం చేసినా నా దగ్గర ఎవరు వర్క్ చేసినా, నాతో ఎవరు కమ్యూనికేట్ అయినా, నాతో పాటు ఎవరు ట్రావెల్ చేయాలి అనుకున్నా, వాళ్ళు మాత్రం స్ట్రాంగ్‌గా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు నా ముందు. అంటే నా ముందు ఒక మాట, నా వెనకాల ఒక మాట. అండ్ బ్యాక్ స్టాబింగ్ చేసే వాళ్ళు ఉంటే మీకు నచ్చదు. కేవలం మీ దగ్గర హానెస్ట్‌గా పనిచేయాలి. హానెస్టీతోనే మీతో ముందుకు వెళ్ళాలి. అది బిజినెస్ అయినా ఆహ్, జాబ్ అయినా ఏదైనా. సో, అలాగా ఉంటేనే మీకు అలాంటి వాళ్ళని మీ టీమ్‌లో చేర్చుకొని, అలాంటి వాళ్ళతోనే మీరు ముందుకు వెళ్తారు. ఇప్పటి వరకు మీ టీమ్‌లో గాని, మీకు సంబంధించిన వాళ్ళు కానీ, కొంచెం ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు, దురుసుగా ఉండేవాళ్ళు ఉన్నారు. సో, అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి నెక్స్టు ఆహ్, ఇలాగా ఒక మనసులో మీకంటూ ఒక థాట్ వచ్చేసిందనమాట. నేను ఇలానే వెళ్ళాలి. సో, నేను చెప్పిన దాని ప్రకారం నన్ను చీట్ చేయకూడదు. అండ్ నాకు సంబంధించి కూడా ఎటువంటి అబద్ధాలు చెప్పొద్దు. ముక్కుసూటిగా జెప్పాలి. జరిగింది జెప్పాలి అనే థాట్‌లోకి మీరు వెళ్ళిపోయారు. ఆ థాట్‌తోనే మీరు ముందుకు వెళ్ళబోతున్నారనమాట. సో, ఇక్కడ ఇంకొక కార్డొచ్చింది లవర్స్ చూడండి. ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. లవర్స్ కార్డ్. ఇక్కడ గూడా అంతే. 2 ఆఫ్ కప్స్. సో, ఇందాక చెప్పాను కదా! మీకు మీ లవ్ లైఫ్‌కి సంబంధించి హ్యాపీ చేంజెస్ అయితే జరగబోతున్నాయి. ప్రపోజల్ రాబోతుంది అని. సో, ఖచ్చితంగా మీకు ఇవ ఎప్పుడు ఎ ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఎదురు చూస్తున్నారో మ్యారేజ్‌కి సంబంధించి, ప్రపోజల్‌కి సంబంధించి వాళ్ళందరికీ గూడా గుడ్ న్యూస్ రాబోతుంది. గుడ్ న్యూస్ వినబోతున్నారు. ది సన్. సో, ఈ డార్క్ ఫేజ్ నుంచి మీ లైఫ్‌లోకి ఒక
లైట్ అనేది రాబోతుంది. మీకు ఆ వచ్చిన లైట్ కూడా చాలా బ్రైట్‌గా లాంగ్ టైమ్ ఉండేదనమాట. ఒక్కసారి వచ్చి ఒక స్పార్క్ లాగా వెళ్ళేది కాదు. లాంగ్ టైమ్ స్టెబిలిటీతో ఉండే ఆపర్చునిటీ మీ ముందుకు వచ్చి, మీరు ఈ ఉగాది నుంచి హ్యాపీ లైఫ్, ముఖ్యంగా మీ ఫ్యామిలీ లైఫ్‌లో సంతోషం ఉంటుంది. మీరు అనుకున్న పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకొస్తారు. అండ్ కెరియర్ పరంగా కూడా చాలా ఉండబోతుంది. సో, ఈ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్‌కి, డివైన్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఎందుకంటే మీకు ఒక ఫేజ్‌ని కంప్లీట్ చేసి ఇంకొక ఫ్రెష్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా ఇంత మంచి ఇక లైఫ్‌లో అయితే లవ్‌తో ఉన్న హ్యాపీ చేంజెస్ అయితే జరగబోతున్నాయి. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది. సో, ఇంత హ్యాపీ లైఫ్ మీకు యూనివర్స్ ఇస్తుంది కాబట్టి మరొకసారి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.